విజయవాడ స్వరాజ్య మైదానంలో 30వ పుస్తక పండుగ సందడి చేస్తోంది. జనవరి 1 నుంచి 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం ఈసారి కూడా అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తోంది. విజ్ఞానం, వినోదం, మానసిక వికాసం, ఆధ్యాత్మికం, చారిత్రకం ఇలా అన్ని రకాల పుస్తకాలతో ఆహ్వానం పలుకుతోంది. సాయంత్రపు వేళల్లో అక్షర సుగంధాలు వెదజల్లుతున్న పుస్తక సంబరాన్ని కనులారా తిలకించేందుకు పుస్తక ప్రియులతో పాటు విద్యార్థులు సైతం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పుస్తకం హస్తభూషణం అని నానుడి. ప్రస్తుత స్మార్ట్ యుగంలో ఆ స్థానాన్ని 6 అంగుళాల ఫోన్ ఆక్రమించేస్తోంది. అక్షరమాలికలు అల్లుకున్న పుస్తకాల కంటే బఫర్ అవుతూ చూపించే బుల్లితెరవైపై యువత మళ్లుతోంది. ఒకప్పుడు విజ్ఞానానికే కాదు, వినోదానికి, కాలక్షేపానికి పుస్తకమే నేస్తం. కానీ థియేటర్లు, టీవీలు వచ్చినప్పట్నుంచి సినిమాలు, సీరియళ్లు అంటూ పుస్తకాలు చదివేవారి సంఖ్య తగ్గిపోయింది. అంత మాత్రాన పుస్తకానికి ఉన్న విశిష్టత మాత్రం ఎన్నడూ తగ్గదు. అందుకు సాక్ష్యమే 30 ఏళ్లుగా దిగ్విజయంగా సాగుతున్న విజయవాడ పుస్తక ప్రదర్శన. జనవరి 1 నుంచి కొనసాగుతున్న ఈ ప్రదర్శనలో విక్రేతలు పుస్తకాలపై 10% వరకు ప్రత్యేక రాయితీ ఇస్తున్నారు. విజయవాడ విద్యా కేంద్రం కావడం వల్ల విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల కళాశాల, పాఠశాల పుస్తకాలను బుక్ ఫెస్టివల్ నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులను వెంటపెట్టుకుని ఈ ప్రదర్శనకు తరలివస్తున్నారు. ఇక్కడ కేవలం మహిళా రచయితల పుస్తకాలతో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పుస్తక ప్రదర్శనకు సందర్శకులు తరలివస్తున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే వాళ్లకి సైతం ఈ పుస్తక ప్రదర్శన బాగా ఉపయోగపడుతోంది. చిన్నపిల్లలు ఊకొట్టే కథల నుంచి సైన్స్ ఫిక్షన్ వరకు, వాస్తుశాస్త్రం మొదలు అంతరిక్షం వరకు, ప్రాంతాల గొప్పతనం చెప్పే చారిత్రక పుస్తకాల నుంచి స్ఫూర్తి నింపే మహనీయుల జీవిత చరిత్రల వరకు అన్నీ ఈ పుస్తక ప్రదర్శనలో లభిస్తున్నాయి. నేను చాలా బుక్స్ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికి వచ్చాను. చాలా బాగుంటుంది. చాలా బుక్స్ రిఫర్ చేయొచ్చు. హిస్టారికల్ బుక్స్ కొన్నాను. మ్యాథ్స్ ఫార్ములాస్, సొల్యూషన్స్, నెక్రెట్ సొల్యూషన్స్ కొన్నాను. సబ్జెక్ట్ పరంగా కాకుండా పజిల్స్ చేసి నాలెడ్జ్ పెంచుకోవాలని మాకు ఎక్కువ ఆతృతగా ఉంటుంది. ఒక్క సబ్జెక్ట్ పరంగా కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ వాటిల్లో కూడా మేము బుక్స్ రిఫర్ చేయడానికి వచ్చాము. నేను ప్రతి ఇయర్ ఒక 5 years నుంచి వస్తున్నాను ఈ బుక్ ఫేర్కి. అది ఎక్కువగా లిటరేచర్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ఇలాంటి బుక్స్ ఇష్టపడుతూ ఉంటాను. నావెల్స్ ఎక్కువ చదువుతూ ఉంటాను. నాకు కావాల్సిన ప్రతి ఒక్క నావెల్ ఈ బుక్ ఫేర్లో దొరుకుతుందని ఇక్కడికి వస్తాం ప్రతి ఇయర్. మా పిల్లలకి ప్రతి సంవత్సరం కూడా ఇలా పెట్టినప్పుడు బుక్స్ కొనడానికి తీసుకొస్తా ఉంటాము. యాక్టివిటీస్ కానీ, జనరల్ నాలెడ్జ్ బుక్స్ కానీ, డ్రాయింగ్ బుక్స్ కానీ, పజిల్స్ కానీ అన్నీ తీసుకుంటాం. పిల్లలందరికీ బుక్ ఎగ్జిబిషన్ తప్పనిసరి ఎక్స్పీరియన్స్ తప్పకుండా అందరూ సందర్శించాలని తీసుకుని వచ్చాము. అన్ని రకాలు ఉంటాయి, అన్ని జానర్స్ ఉంటాయి. సైంటిఫిక్ ఫిక్షన్ ఉంటుంది, ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవడానికి ఆటోబయోగ్రఫీస్ ఉంటాయి, గ్రాఫిక్ నావెల్స్ ఉంటాయి, అన్ని రకాలు తెలుగు పుస్తకాలు ఉంటాయి, ఇంగ్లీష్ పుస్తకాలు ఉంటాయి. రెండింటికి ఈక్వల్ ప్రామినెన్స్ ఇస్తాం. అందుకూరి వీరేశలింగం గారు ఏం చెప్పారంటే, చిరిగిన చొక్కా అయినా వేసుకో, ఒక మంచి పుస్తకం కొనుక్కో. ఇవాళ ఏంటంటే చాలామంది యువత కూడా మరి పుస్తకాలు ఎక్కువగానే కొనటానికి వస్తున్నారు. అది నేను చూస్తూ ఉన్నాను. నా పిల్లలకు నేను చెప్పేది ఒకటే, ఆస్తులు కాదమ్మా, మంచి పుస్తకాలు చదవండి అని నేను చెప్పాను. ఆచరణలో కూడా వాళ్ళు ఆచరించారు. గ్రంథాలయం, ఓపెన్ గ్రంథాలయం ఈ బుక్ ఫెస్టివల్. తెలుగు సాహిత్యానికి సంబంధించిన అనేక పుస్తకాలను ఇక్కడ విక్రయించడమే కాకుండా తెలుగు భాషపై ప్రచారం చేసేందుకు సైతం ఓ స్టాల్ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ తరపున ముద్రించిన పుస్తకాలను సైతం అందుబాటులో ఉంచారు. చాలా చిన్నపిల్లలకు సంబంధించిన బుక్స్, తర్వాత కాంపిటేటివ్కి సంబంధించిన బుక్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాం. చాలా సంతోషం. ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ జరగడం మనకు దగ్గరలో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. అక్కడ హైదరాబాద్ అయితే ఓన్లీ ఇంగ్లీష్ బుక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ రూరల్ ఏరియాస్ నుంచి కూడా ఎక్కడెక్కడ కాలేజీ వాళ్ళు, అన్ని కాలేజీల వాళ్ళు, అన్ని స్కూళ్ళ వాళ్ళు అందరూ వస్తారు. అందువల్ల ఇక్కడ తెలుగు బాగా ప్రాచుర్యం పొందుతుంది. ఎందుకంటే ప్రతి తెలుగు పుస్తకం దొరుకుతుంది. ఇక్కడ నీతి కథలు, మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ. అదొకటే కాకుండా మన పెద్ద బాల శిక్ష, తర్వాత ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు, తర్వాత జానపద పుస్తకాలు, 4 రకాల అట్లా 10-15 రకాల పుస్తకాలన్నీ ఇక్కడ లభ్యం అవుతాయి. విజయవాడ బుక్ ఫెస్టివల్లో మీకు దొరకని పుస్తకం అంటూ ఉండదు. అందరు పబ్లిషర్లు వచ్చేస్తారు. బుద్ధుని బోధనలైనటువంటి త్రిపిటకాలని, అంటే 2600 సంవత్సరాల క్రితం బుద్ధుడు బోధించినటువంటి బోధనలన్నీ కూడా తెలుగులోకి తీసుకొస్తున్నారు. మూలం నుంచి చేస్తున్నారనమాట. దాంట్లో ఇవి చాలా వాల్యూమ్స్ అవుతాయి. ఇది ఒక సిరీస్ ఆఫ్ వాల్యూమ్స్ అనమాట. వీటిల్లో భాగంగా విశుద్ధి మార్గం, దీగనికాయ, జాతక కథలు, తర్వాత ధమ్మపదం, ఇట్లా ఇవన్నీ దాదాపు 90-100 వాల్యూమ్స్ అవుతాయి.
ఇప్పటి వరకు మేము 12 వాల్యూమ్స్ రిలీజ్ చేశాము. డిజిటల్ తరగతులు వచ్చేస్తున్న ఈ రోజుల్లో పిల్లలకి పుస్తకం ఆవశ్యకత గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఖచ్చితంగా తెలియజేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పుస్తకాలు చదవడం అలవాటుగా మారేలా పిల్లల్లో ప్రేరణ కలగజేయాలంటున్నారు.